వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిర్గుల్ గ్రామంలో చిచ్చు రేపిన దళిత బంధు. దళితులపై సర్పంచ్ దాడి, నలుగురికి గాయాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రగతిలో ముందు వరుసలో ఉంచాం. రహమత్ నగర్ లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి. సమాచార హక్కు చట్టంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలి. డిప్యూటీ తహసీల్దార్ కు విన్నవించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ భాస్కర్ రావు. స్పందన అర్జీల పరిష్కారంలో లేటు కానివ్వద్దు, అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్. నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ గ్రామంలో దళిత బంధు చిచ్చు రేపింది. కిర్గుల్ గ్రామానికి 5 దళిత బంధు యూనిట్లు మంజూరు కాగా సర్పంచ్ దేవేందర్ తనకు అనుకూలంగా ఉన్న వారికే లబ్ధి చేకూర్చాలని దళితులు ఆరోపించారు. ఆ 5 యూనిట్లు కమ్యూనిటీ హాల్ కు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తుండగా తమపై దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోతి తన్నడంతో మరో 4గురికి గాయాలు కాగా వారిని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేస్తుండగా చోటు చేసుకుందని తెలిపారు. పూజ అయిన తర్వాత వాళ్ళకు వినోద పత్రం ఇయ్యేందుకు పోయితే ఆమెకు దొరకబట్టి 2 మామలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 3,25,00,000తో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రగతిలో ముందు వరుసలో ఉంచామన్నారు. రానున్న రోజు అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మాగంటి తెలిపారు. అక్టోబర్ 12 సమాచార హక్కు చట్టం దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు, విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, మండల అధ్యక్షుడు టి అప్పారావు పిలుపునిచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కె గోపాల్ కు వారు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 18వ వార్షికోత్సవాలు అయినా ఇప్పటికీ చట్టంపై అవగాహన లేదన్నారు. సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రంలా పనిచేయవలసిన ఉండగా సక్రమంగా అమలుకు నోచుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం సమాచార పోర్టులు కూడా చాలా కార్యాలయాలు లేవు. ఉదాహరణకు మనం ఎండీ ఆఫీస్లోనే లేవు, మన ఆఫీస్లో ఉన్న పేర్లు సరిగా లేవు. తర్వాత ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ యొక్క ఆర్టీఐ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించి అటు ప్రజలకి ఈ విద్యార్థులకి అవగాహన కల్పించాలి. మాట్లాడుతారు పెట్టుబడి రేపు 12వ తారీఖున జరగబోయే ఈ సమాచార దినోత్సవం సందర్భంగా టీడీ గారిని కోరేదంటే మరి ప్రతి కార్యాలయంలోని వాస్తవంగా చెప్పినట్టుగా ఆర్టీఐ యొక్క బోర్డుల్ని విస్తృతంగా ఉన్నాయి లేని పరిశీలన చేసి కంపల్సరీగా పెట్టిస్తారని టీడీ గారిని కోరుతున్నాను. అదే కాకుండా దీని యొక్క అవగాహన సమాచార పథకం అంటే ఏంటి అన్నది అవగాహన సదస్సు ప్రతి విద్యార్థి. స్పందన అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మారుతున్న అభ్యర్థుల సమీకరణలో భాగంగా తన వర్గంపై పోలీసులు దాడులు పెరుగుతున్నాయని మైనంపల్లి హనుమంతరావు ఆరోపిస్తూ స్వయంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్లో మైనంపల్లి వస్తున్న విషయం తెలిసిన సిఐ సమావేశం పేరుతో తప్పించుకోవడంతో పోలీస్ సిబ్బందిని మైనంపల్లి తీవ్రంగా హెచ్చరించారు. అల్వాల్ సిఐగా ఆనంద్ కిషోర్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మైనంపల్లి అనుచరులపై కేసులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రాక్ గార్డెన్ లో సైతం కూల్చివేతలకు పాల్పడ్డ వారిపై కాకుండా అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఆ కేసులలో సైతం స్పాట్ లో లేని వారి పేర్లను కూడా పెట్టారని మైనంపల్లి ఆరోపించారు. సిఐ గారు పోతేనే ఏసీపీ ఆఫీస్ పోయి ఆ నోటీసు మా అందరి పేరు డీటెయిల్స్ ఇలా ఇంపార్టెంట్ వాళ్ళ నంబర్లు సార్ ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయని చెప్పినాం. అసలు వీళ్ళు ఎవరు లేదు, వీళ్ళకి ఫోన్లు పోయింది. అసలు సిఐ సార్ సంబంధం మీద అన్నీ ఒప్పుకోండి. మళ్ళీ పొద్దున్న నుంచి పిఎస్కి నుంచి సిఐ గారు పిలుస్తున్నారని చెప్పి ఫోన్లు వస్తున్నాయి. అవును ఇదే వాళ్ళు ఎవరో చెప్పిండ్రు, పైకెళ్ళి చెప్తా ఎవరని చెప్పని, సీఎం చెప్పని, మంత్రులు చెప్పని, ఎవరని చెప్పని, అందరికీ డెమోక్రసీలో ఒంటెద్దు పోగొడబోతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో
ఏ కార్యకర్తలు కూడా తిరగొద్దు, ఏ మహిళలు కూడా తిరగొద్దని చెప్పే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మనం డెమోక్రసీలో ఉన్నామని మర్చిపోతా ఉన్నారు మీరు. మధ్యరాత్రి మహిళలకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తా ఉన్నారు. రాకపోతే ఇంటికి రక్షక్ జీప్ పంపిస్తా ఉన్నారు. ఈరోజు పొద్దున ఒక మహిళా సోదరిమని నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను, నన్ను పోలీస్ హరాస్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఎవరైతే సిఐ గారు ఒత్తిడి చేస్తా ఉన్నారో ఆ సిఐ గారు ఇక్కడ లేరు. నల్గొండ జిల్లా హలియాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించేందుకు జవాన్లు కవాతు నిర్వహించారు. 60 మంది ఆర్ఏఎఫ్ టీంతో సిఐ గాంధీ నాయక్ కవాతులో పాల్గొన్నారు. నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న సూపర్ మ్యాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 30 సంవత్సరాలుగా సుమారు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి 2 నెలలుగా యాజమాన్యం ఇవ్వాల్సిన వేతనాలు పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని పలు కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో సూపర్ మ్యాక్స్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వారు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు హెచ్ఎంఎస్ అధ్యక్షుడు వి శ్రీనివాసరెడ్డి, సిఐటియు అధ్యక్షుడు మల్లికార్జున్, విఆర్యు అధ్యక్షుడు మాజీ మంత్రి ఈ పెద్దిరెడ్డి హాజరై కార్మికులకు మద్దతు ప్రకటించారు. మరి చాలా ప్రతిష్టాత్మకంగా పారిశ్రామిక వాడలో ఉన్న సూపర్ మ్యాక్స్ కంపెనీకి సంబంధించి ధర్నా చౌక్లో మరి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 226 రోజుల నుంచి నిరాహార దీక్ష జరుగుతుంది అక్కడ, రిలే నిరాహార దీక్ష. దాంతోపాటే మరి కార్మికులకు 16 నెలల నుంచి వేతనాలు లేక మరి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మరి చాలా ప్రతిష్టాత్మకంగా మనకందరికీ తెలుసు టొపాజ్ అనే బ్రాండ్తో ఒక బ్లేడ్ నడుస్తుండే. మరి అటువంటి కంపెనీ ఇప్పుడు సూపర్ మ్యాక్స్ మేనేజ్మెంట్ కింద నడుస్తూ మరి 16 నెలల నుంచి వాళ్ళకు వేతనాలు చెల్లించగా మరి దీనికి సంబంధించి మేనేజ్మెంట్ వారితో మరి అట్లనే జయేష్ రంజన్ గారు త్రూ మరి మన మంత్రి ఇండస్ట్రియల్ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళకు మేమైతే వేతనాలు చెల్లించలేమని కరాఖండిగా మరి మేనేజ్మెంట్ చెప్పినప్పుడు మరి ఇక్కడ సంబంధించి వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో 1978లో మరి ఏపీఐసిఎల్ నుంచి 15 ఎకరాలు, దాని తర్వాత ఏపీఐసిసి నుంచి 5 ఎకరాలు 1986లో మరి కంపెనీకి రావడం జరిగింది. మరి అట్టి ల్యాండ్ వాళ్ళ పేరు మీద మొటేషన్ అయింది కాబట్టి ఆ ల్యాండ్ని అమ్మి సెటిల్ చేస్తామని వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరి జయేష్ రంజన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి దాన్ని కన్వర్షన్ దిశగా తీసుకుపోతే 4 డబ్బులు ఎక్కువ వస్తే మరి ఇక్కడ సంబంధించిన కార్మికులకు ఒక మంచి వేతన ఒప్పందం చేయడం జరుగుతుందనేసి మాట్లాడడం జరిగింది. కానీ కాలయాపన జరగడం, మరి ఇంతమంది కార్మికులు ఎప్పుడు కూడా వాళ్ళు కంపెనీ గేట్ బయటికి పెట్టని కార్మికులందరూ కూడా ఈరోజు ధర్నా చౌక్ వరకు రావడం అంటే నిజంగా కూడా చాలా బాధాకరం. కాబట్టి ఈరోజు పెద్దలు పెద్దిరెడ్డి గారు మరి అట్లనే అన్న మల్లికార్జున్ గారు మరి అందరం కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి మళ్ళొకసారి తీసుకెళ్ళి మరి మీ ద్వారా వాళ్ళకి ఇది తీసుకెళ్ళి మరి వీళ్ళకి సంబంధించి వీళ్ళ జీవితాల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి 31 రోజులుగా జైలులో నిర్బంధించినందున ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో నల్ల జెండాలు బాబుతో నేను అనే నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించారు. కాకినాడ 3వ డివిజన్ కామేశ్వరి నగర్, కొల్లువారి వీధి, ఎరుసువారి వీధి నందు ప్రజలకు చంద్రబాబుపై జరిగిన కుట్రను, ఆంధ్ర రాష్ట్రానికి బాబు చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికి కరపత్ర రూపంలో పంపిణీ చేస్తూ వివరించారు.
అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈ రోజుకి దాదాపుగా 4 రోజులు కావస్తా ఉంది. సెప్టెంబర్ 9వ తారీఖున మరి అక్రమంగా అరెస్ట్ చేయడం అన్నది అయితే మాత్రం జరిగింది. అప్పటి నుండి కూడా నిరసన కార్యక్రమాలు చేపడతానే ఉన్నాము. అదే విధంగా ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి అన్ని మతాల వారు కూడా ప్రార్థనలు చేస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమ పరిపాలన గురించి ప్రజలందరికీ కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగి వివరించి చెప్తా వస్తా ఉన్నాం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి జరిగింది, రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలో తెచ్చుకుంటే మళ్ళీ ప్రజలందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి కూడా కరపత్రాలన్నీ కూడా పంచిపెడతా ప్రజలందరికీ కూడా వివరించి చెప్తా వస్తా ఉన్నాం. ఏదైతే సెప్టెంబర్ 9వ తారీఖు అన్నది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మనం అందరం కూడా పరిగణించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు నుండి అయితే మాత్రం కంపల్సరీ నిర్దోషిగా బయటికి రావడం అన్నది అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అదే విధంగా లక్షల కోట్లు అవినీతి చేసిన బెయిల్ మీద బయటకు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలు పాలు అవడం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓ హోటల్లో పనిచేస్తున్న మహిళపై అఘాంతకుడు కత్తితో దాడి చేశాడు. మహిళ డొక్కలో కత్తిపోటు పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. 10 రోజుల వెంటపడుతున్నాడని మహిళ నాగాయలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ హోటల్లో పనిచేస్తుండగా హేమంత్ వచ్చి పొడిచి పారిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరులో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ నటి నేహా శెట్టి ప్రారంభించారు. స్థానిక ఆర్ఆర్ పేటలో నూతనంగా నిర్మించిన షాపింగ్ మాల్ ను నేహా శెట్టి లాంఛనంగా ప్రారంభించారు. సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఐడ్ లైక్ టు బిగిన్ విత్ గైస్, ఇక్కడ ఏలూరులో ఈ షాపింగ్ మాల్ వచ్చింది. ఈ షాపింగ్ మాల్ లో నేను అన్ని ఫ్లోర్స్ వెళ్ళాను. ఫ్రమ్ మెన్స్, కిడ్స్, చెప్పాలంటే మొత్తం ఫ్యామిలీకి ది లేటెస్ట్ ఫ్యాషనబుల్ clothes and outfits are available ikkada. So meerandaru Hyderabad ki, Vizag ki, ఏ సిటీకి వెళ్ళక్కర్లేదు sir, because you have brought all of that ఈ సిటీకి ఏలూరు. You all can have a blast in SR shopping mall. So andaru without wasting time please ikkada randi. They have the best fashionable outfits. నేనే ఈరోజు నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ సారీ వేసుకొని వచ్చాను and I know I'm looking really good because of the beautiful saree they've given me. Please రండి, షాపింగ్ చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. Thank you. And congratulations sir to Gopinath sir and his brothers on opening the store. Ilage meeru enno stores open cheyalani naku అడగదలుచుకుంటే ఆఫ్ ద క్వశ్చన్ బిఫోర్ మీరు అడగబోయే ముందర క్వశ్చన్ నాతో స్టార్ట్ చేస్తా. మీరు తెలుగు ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్న రీజన్ ఏంటండి? ఇప్పుడు మీరు అన్నారు కదా నేహా శెట్టి అంటే కర్ణాటక అనుకుంటారు అని, బట్ నేను ఇక్కడ మూవీస్ చేయాలంటే మీ అందరికి నేను ఫ్యామిలీ లా కావాలి, మీ అందరికి మీ అమ్మాయిలా కావాలి అని నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని విశ్వాస్ సేన్ తో యాక్ట్ చేస్తున్నాను. డిసెంబర్ లో రిలీజ్, December 8. పాడడం తెలుగు నేర్చుకున్నాను కదా. హ్యాపీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ గ్రామంలో చిచ్చురేపిన దళిత బంధు. దళితులపై సర్పంచ్ దాడి, 4గురికి గాయాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రగతిలో ముందు వరుసలో ఉంచాం. రహమత్ నగర్ లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి. సమాచార హక్కు చట్టంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలి. డిప్యూటీ తహసీల్దార్ కు విన్నవించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ భాస్కర్ రావు. స్పందన అర్జీల పరిష్కారంలో లేటు కానివ్వద్దు, అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో సమాజహితం.